నిజమేనే, ఇన్నాళ్ల వలే కాదు మన ఊరికి ఎన్నెన్నో కొత్త వన్నెలొచ్చాయి. ఏ నోట విన్నా ఆ గోపాలుని పై పాటలే వింటున్నాం. అవునే, ఆ వరదయ్య పాటలు వరదలా ముంచెత్తుతున్నాయి. పెళ్లి కాకపోయినా శృంగారం ఎంత సొగసుగా వర్ణిస్తున్నాడే. అదరినేమో వీతనకు తానే. నీకు సిగ్గులేదంటే ఇంటి ఇల్లాలివి పైతక్కడాడుతూ బూతు మాటలు పడతావా నిన్ను? ఆ వరదయ్య పాటలు అందరూ పాడుతుంటే నేను పాడుతున్నాను. పాడతాడు మళ్ళీ ఆ పాట పాడేవాటే నేను చేస్తాను. చూడు పో ఇంటికి. ఆ వరదయ్య సంగతి నేను చూస్తాను. ఏంరా భారతదేశం, ఆ వరదయ్య ఏదో కవిత్వం కడుతున్నట్ట. పాడి మొహం కవిత్వమా పాడా? ఏదో మంత్రం పెడిచి కొట్టింది. ఏమిటెక్కిందా? ఇంతకు ఏం జరిగిందంటావు? ఆ వరదయ్య లేడు, వాడు గుళ్ళో తిష్ట వేసి పచ్చి పచ్చిగా శృంగార పదాలు కడుతున్నాడు. ఊళ్ళోని ఆడవాళ్ళందరూ సిగ్గు శరం లేకుండా అవి పాడుకుంటూ కొలుకుతున్నారు. ఇంతకు ఆ పాడుతున్న ఆడవాళ్ళు ఎవరయ్యా? ఇంకెవరు? నీ కూతురు, నీ మేనగోడం, నీ పిన్నమ్మ, నీ వదిన, నా పెళ్ళం. అందరూ ఆ బూతుల బొంగలు చేతులు తిప్పుకుంటూ పట్ట పగలు నీరాట్రేవులో పాడుకుంటున్నారయ్యా. వాళ్ళ పాడింది రేపు అర్జనలో పెడతారేమో. అందుకు సందేహమా? అయితే వాడి తగిన సాక్షి చెయ్యాలి. అవును, అలాంటి వాడు ఊళ్ళో ఉంటేనే ప్రమాదం. ఆలస్యం చేయకుండా అలాంటి వాడిని ఊరి నుంచి వెంటనే తరిమేయాలి. ఇద్దరి సందున అవళిల్ చేయున్న ఆ ఇంటి పేరేమిరా? ఇద్దరి సందున అవళిల్ చేయున్న ఆ ఇంటి పేరేమిరా? గద్దరి వగలమా మువ గోపాలుడ, గద్దరి వగలమా మువ గోపాలుడ, గాజుల చప్పుడు గాజుల చాపుడు నేగింటి గదరా. వింటావు మట్టి విరిగేటట్టు నాలుగు తింటావు. మీరు ఆడపడుతులు గారు, మీకు సిగ్గులేదు. అయినంటి ఆడపడుచులు అనరాని వినాలని అవాకులు చవాకులు రాస్తావా? నువ్వు ఈ ఊరి పొలిమేరలో కనబడ్డావంటే పడాలి తక్కువ. పో బయటికి. లేనైనా ఏమిటి అత్యాచారం? అశ్లీలమైన పాటలు రాసి సంసార స్త్రీలను పాడు చేస్తున్న వాడికి చేయవలసిన శాస్తి ఇదే. వీడు ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. ఎంతకు ఈతను రాసిన అశ్లీల పదాలు ఏమిటి? ఇప్పుడే విన్నాం, ఇద్దరి మధ్య ఒక ఇంటి పడుకున్నదట. చిచి, దాని అర్థం మీకేం తెలుసు? వారిద్దరూ జీవాత్మ పరమాత్మలు. జీవాత్మ పరమాత్మను చేరుకోవాలని, అతనిలో ఐక్యం కావాలని సదా ప్రయత్నిస్తుంది. అయితే మాయ అడ్డుపడి ఆ ప్రయత్నాన్ని విఫలం చేస్తుంది. అంటే జీవాత్మ పరమాత్మల మధ్య అడ్డుగా పవ్వళించినది మాయా అన్నమాట. పండితుడివై కూడా ఏమాత్రం అర్థం చేసుకోలేకపోయావు. సిగ్గుచేటు. ఇందులో ఇంత అంతరార్థం ఉందా? వరదయ్యా, నీకు అపచారం చేశావు, నన్ను క్షమించు. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఈ ఊర్లోనే ఉండు. మీరుండమంటే ఉండడు, పొమ్మంటే పోడు. మీరు వెళ్ళిరండి. అలాగే పదండి. వరద, గురుదేవ, నేను ముందే చెప్పానుగా, నీవు కారణ జన్ముడు. ఈ జనం కాదు, జనార్దనుడే నిన్ను దేశ సంచారం చెయ్యమంటున్నాడు. స్వామి, అవును నాయన. మున్ను నటరాజు కైలాసంలో సంధ్యాతాండవం చేస్తూ ఉండగా కాలి మువ్వలు రెండు జారిపడ్డాయి. ఒక మువ్వ ఈ మువ్వపురిగా మారింది. రెండవది ఉండేదెక్కడో ఉరువమేదో ఉన్న తీరేమిటో అన్వేషించటమే నీ జీవిత పరమార్థం. అవశ్యం. ఆగండి, ఇటువైపు రాకూడదు. గోల్కొండ రాజప్రతినిధి తానీషా వారు శిస్తులు వసూలు చేయడానికి వేంచేశారు. వారి ఏకాంతానికి భంగం కలిగించకూడదు. ఆ వైపు వెళ్ళండి.
नजराना ये नाजुकैना हसीना नजराना ये नाजुकैना हसीना मधुडोला होगे वेड़ा नजराना ये नाजुकैना हसीना नजराना ये नाजुकैना हसीना చెలి పిలుపులో ఎన్ని సరాగాల సరిగమలో తొలి వలపులో ఎన్ని గులాబీల ఘుమ ఘుమలో మళ్ళీ తలపులో ఎన్ని మరందాల మధురిమలో పులకించే ఎలనవ్వులకే తెలుసు ఆ రవ్వలకే తెలుసు చివురించే నన్ను చెంపలకే తెలుసు ఆ చెంపులకే తెలుసు ఆగల తెలిసే బేహారులకే నా సొగసు నజరానా ఈ నాజుకైనా హసీనా అల్లాహకు నమాజే నజరానా ముల్లాకు రివాజే నజరానా महफिल को शायरी नजराना दोस्त को सोहबत नजराना మనసిచ్చే ప్రియునికి మొహబ్బత్ నజరానా నజరానా ఈ నాజుకైనా హసీనా నజరానా ఈ నాజుకైనా హసీనా మధుడోలా होगे वेड़ा नजराना ये नाजुकैना हसीना